హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలక్ట్రిక్ బ్యాటరీలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఈవీ బ్యాటరీలకు ఆధార్ లాంటి ప్రత్యేక నెంబర్ను కేటాయించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ నెంబర్ కేటాయించడం వల్ల అందులో కీలక సమాచారం పొందుపరచొచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీలను మెరుగుపరచడం వైపు ఒక పెద్ద అడుగు వేయడానికి సన్నాహాలు చేస్తోంది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈవీ బ్యాటరీలకు ఆధార్ లాంటి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించాలని ప్రతిపాదించింది. దీని కింద ప్రతి బ్యాటరీకి 21 అక్షరాల బ్యాటరీ ప్యాక్ ఆధార్ నెంబర్ కేటాయించనుంది. ఇది బ్యాటరీ మొత్తం జీవిత చక్రాన్ని పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది. ఈ వ్యవస్థ బ్యాటరీ తయారీ నుండి దాని ఉపయోగం, రీసైక్లింగ్, చివరకు స్క్రాప్కు వెళ్లే వరకు సమాచారాన్ని ట్రాక్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిపాదన అమలు చేస్తే భారతదేశంలో ఈవీ బ్యాటరీల ట్రాకింగ్, రీసైక్లింగ్లను గణనీయంగా మార్చగలదు. ఇక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం బ్యాటరీ తయారీదారులు, దిగుమతిదారులు వారు మార్కెట్ చేసే ప్రతి బ్యాటరీకి, వారు ఉపయోగించే ప్రతి బ్యాటరీకి బీపీఏఎన్లను జారీ చేయాల్సి ఉంటుంది. వారు అధికారిక బీప్యాన్ పోర్టల్కు డైనమిక్ బ్యాటరీ డేటాను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బీప్యాన్ను బ్యాటరీపై స్పష్టంగా కనిపించే, సులభంగా యాక్సెస్ చేయగల ప్రదేశంలో ఉంచాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఈ స్థానం కాలక్రమేణా గుర్తింపు సంఖ్యను కోల్పోకుండా లేదా దెబ్బతినకుండా ఉండాలి. ఇది బ్యాటరీ గుర్తింపు దాని జీవితాంతం నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది. ఇక ప్రతిపాదిత వ్యవస్థ కింద ముడి పదార్థాల సమాచారం నుండి బ్యాటరీ తయారీ, వినియోగం, రీసైక్లింగ్, తుది పారవేయడం వరకు అన్ని డేటాను బ్యాటరీ ప్యాక్ ఆధార్ నెంబర్ నిల్వ చేస్తుంది. రీసైక్లింగ్, పునర్వినియోగం తర్వాత బ్యాటరీని తిరిగి ఉపయోగించినట్లయితే దాని లక్షణాలు మారితే అదే కొత్త తయారీదారు లేదా దిగుమతిదారు ద్వారా కొత్త బ్యాటరీ ప్యాక్ ఆధార్ నెంబర్ జారీ చేస్తారు. ప్రభుత్వ లక్ష్యం చూస్తే ఈ వ్యవస్థ బ్యాటరీ పర్యావరణ వ్యవస్థకు పారదర్శకత, జవాబుదారీతనం, స్థిరత్వాన్ని తీసుకురావడానికి సహాయపడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తుంది. ఇది రెండవ జీవిత వినియోగం, నియంత్రణ, సమ్మతి, సమర్థవంతమైన రీసైక్లింగ్ను కూడా ప్రోత్సహిస్తుంది. ఇది పర్యావరణ ప్రభావం, బ్యాటరీ పనితీరు బాగా పర్యవేక్షించడానికి కూడా వీలు కల్పిస్తుంది. పారిశ్రామిక బ్యాటరీలకు ఏం జరుగుతుంది? 2 kWh కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న పారిశ్రామిక బ్యాటరీల కోసం బ్యాటరీ ప్యాక్ ఆధార్ నెంబర్ను అమలు చేయాలని ముసాయిదా మార్గదర్శకాలు సిఫార్సు చేస్తున్నప్పటికీ అవి మొదటి ఈవీ బ్యాటరీలకు ప్రాధాన్యత ఇస్తాయి. పెద్ద సంఖ్యలో ఈవీ బ్యాటరీలు భద్రతా పరిగణనలు, నియంత్రణ పరిగణనలను ఉదాహరిస్తాయి. ఇంకా ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కమిటీ ఏర్పాటు చేసిన బహుళ దశల ప్రమాణీకరణ ప్రక్రియను అనుసరించి బీపీఏఎన్ వ్యవస్థను ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్లో మరింత విలీనం చేయాలని కూడా మార్గదర్శకాలు ప్రతిపాదించాయి.